ఏమున్నదక్కో ఏమున్నదక్క నీ చేతిలోన బొమ్మున్నదక్కో బొమ్మున్నదక్క చెప్పులున్నాయక్కో చెప్పులున్నాయక్క ఏమున్నదక్కో ధడకే దిల్ బార్ బార్ బా ఈ వాడకైతే నీళ్ళు వస్తాయో రావా అనుకున్నా, నీళ్ళు అయితే వచ్చినాయి, అన్న అయితే నింపి పెట్టిన. ఈయన ఏం చేస్తాడు, నీళ్ళ చింత లేదు, ఏ చింత లేదు, ఏం చేస్తాడు? ఓ అయ్యా ఉన్నావా? ఏంది మనిషి ఇంకెళ్ళడు? పోవా బుక్కెడు బువ్వ తిని పనికి పోవా? ఇక తెచ్చిండు అయ్యా పూల పూల చీర, ఇక నేను కడితేనే ఆగుతలేను. ఇక నాకు అయితమే కానీ ఈ కలర్ నాకు ఇష్టమని నీకు ఎవరు చెప్పిర్రు? పొద్దుగాల రమక్క నీళ్ళకి పోతే రమక్క మంచిగా ఉన్నవే ఈ చీరలా అన్నది. వెనకింటి సుజాత అక్క కూడా మస్తు ఉన్నవే చీరలా అన్నది. మంచిగా అనిపిస్తుంది సురేష్. చాలుతీ సురేష్, మాటలతోటి మాలిష్ బాగానే చేస్తాను కానీ ఏదైనా పని చేసుకొని బతుకుదాం. ఎట్లా బతుకుదాం చెప్పు? ఇంకెప్పుడు చేస్తావు? ఎన్ని రోజులాయే? ఏం చూసుకుంటావు? నా ముఖం చూసుకుంటావా? తేక తేక ఒక చీర తెచ్చినావు, నువ్వే 100 సార్లు అంటే రేపే చిరిగిపోతా. हेलो क्या करूं बेटा मैं खड़ी धूप में रोमांस करे बाबा लोग పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం ఎర్రటెర్రలో నీ కొడుకు కోడలు చూడు ఎలా రోమాన్స్ చేస్తున్నారు. మనం చేద్దామా మాట విందు పా టక్ టక్ టక్. హలో एक्सक्यूज मी कोई तो भी है घर में? हेलो ए टक 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 टक. हेलो कोई तो है घर में? एक्सक्यूज मी మందం ఇస్ దేర్, ఎవరైనా ఉన్నారా లేరా ఇంట్లో? హలో టక్ టక్ టక్. ఏ తలుపులు తెరవండి మీవి, నేను రాను, మీ తలుపులు తెరుచుకోవాలబ్బా. ఎవరల్లా? మామయ్య వాళ్ళు వచ్చిరే. బాగున్నావా మామయ్య? బాగున్నావా మందమన్న? శ్రీనాథ్ బాగున్నావా? బాగున్నాం సిన్ని. నేనంత గజుల కారం నూరినట్టున్నది. ఎవరికి వచ్చినాము మనము? ముందు చిన్ని కాదే నీ కోడలు. బాగుండ కొడలమ్మ, బాగుండ. మీరు బాగుండరా? ఎందుకు వచ్చిరే? ఇగో గిన్నెలు లేవన్నారు కదా కొడలమ్మ, మీ అత్తమ్మ లేకుండే అది వస్తే గయ్యాడు గంప, మళ్ళీ కొండపోయేది ప్యానియ్యది, అది రంప రాకాశలాకే ఇవ్వబడుతుంది. అందుకే గిన్నెలు తీసుకొని వచ్చిన బిడ్డ, ఈ గిన్నెలు తీసుకో. मंदमाना నువ్వేం తెచ్చినావే? मैं लाया 2 साड़ी 2 ब्लाउज और एक टेडी बेयर. मेरे ना देख बच्चे जन्नत बुला जल्दी से जल्दी, जब तक ये बच्चे के साथ खेलो. और एक तेरे पैसे है नहीं है ना, मैं पैसे देता, पैसे देगा अच्छा एंजॉय कर, अच्छा संसार कर, अच्छा रहो, अच्छा नाम खूब नाम कमाओ. क्या बोल रहा मैं? ఈ పైసలు ఉంచుకో, ఈ పైసలు ఖర్చులో పెట్టుకో, ఇంటున్నావా? ఈ బట్టలు పెట్టుకో, నువ్వు బట్టలు తెచ్చుకో, ఆ పిల్ల బట్టలు ఈ టెడ్డి బేర్ తోటి ఆట ఆడుకుంటూ రోజుగా, ఇంటున్నావా? మాధవి నువ్వు ఏం పరిశాన్, నేను ఉన్నా. ఈ అర్ధరాత్రి ఫోన్ చేసుకుని నేను వస్తా, ఇంటున్నావా? నువ్వు టెన్షన్ పడకు, నువ్వు పరిశానిగా, నువ్వు నా తోబుట్ల దాంట్లో అంటే దాని ఓకేనా? రాక రాక వచ్చిర్రు మామయ్య, నువ్వు శ్రీనాథ్ గిట్లా. అన్నం వండుతా తినిపోదు రండి అన్న. వామో నీ అత్త మంచిది కాదమ్మా, గయ్యాడి గంప. మీ మామ వచ్చింది, మీ మరిది వచ్చి నాకు తెలిసింది అనుకో, ముందు నాకు గుండు గిక్తుంది. అది ఊరికి పోయింది, ఏ టైంలో వచ్చి పడుతుంది, భూలోక మీద వచ్చి ఉండలేదు. లేదు నువ్వు సంతోషంగా ఉండదే, మాకు సంతోషం కావాలి, వింటున్నావా? తీసుకొచ్చినాం మంచి మర్యాదగా అలానే చేస్తాం మమ్మల్ని. లే నువ్వు సంతోషం ఉంటే అదే మాకు సంతోషం, సగం వల్ల మాకు అదే. మీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు బావా. మందమన్ననైతే మన రక్తం కాదు, మన చుట్టాలు కాదు, మన పక్కపోడు కాదు, తెలిసినోడు కూడా కాదు, మన కోసం ఎంత తిప్పలు పడతాండే. తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు, మనకి సామాన్లు వాళ్ళు సామాన్లు ఇచ్చి పోతున్నాడు. మా అమ్మకు బీపీ ఎక్కువ, ఎందుకంటే చెప్పకుండా చేసుకున్నాం కదా, జర ఊళ్ళో పెద్ద మనిషిలాగా తిరుగుతుంది, అంతా అడ్జస్ట్ కాబట్టి. ఎప్పుడు మాట్లాడతారో మీ అమ్మోళ్ళు మా అమ్మోళ్ళే. జర ఆగే, ఇప్పుడు అందరు వచ్చారు, మా ఆయన ఇటంగా అందరు వచ్చారు, జర వారం 10 రోజులు అయితే మా అమ్మ ఇటంగా వస్తుంది. జర్రా కొడుకో బిడ్డనే కొడితే మా అమ్మ ఇటంగా వస్తుంది, వాళ్ళే వస్తుంది. మీ అమ్మ ఇటంగా వస్తుంది, మీ ఆయన వస్తుంది, మీ వాళ్ళు వస్తారు, మా వాళ్ళు వస్తారు, అందరు కలిసి పెద్ద దావత్ చేస్తాం. మనోయా ఈ పని చూడు ఎట్లా చేస్తున్నారు, ఏడ పైపులు ఆనే ఉన్నాయి, ఏం చేత నేను మేసిల కొడుకులకు ఎంత సిగ్గుశరం లేదో ఏమో. ఒక్క నాడు చెప్పక రోజు గంపగాడు కూడా ఆడేస్తేసుడు, గంపగాడు కూడా ఆడే ఊరుకుడు. ఇలా గత్తరగా వాడకి ఇవన్నీ ఇట్లే ఉంటాయి, సంసారం కాదా?
రాళ్ళు ఇస్తున్నా పైసలు ఇస్తలేమా ఇలా నోట్ల మా అన్న కూడా గింత గింత షీకులు బస్తాల్లో పెట్టుకపోను దాసరోళ్ళకి అమ్మ బస్తాల్లో పెట్టుకపోను దాసరోళ్ళకి అమ్మ ఇలా పండ్ల మనం పోయా ఏం పని మనం పోసిరో ఇల్లు ఇది సంసారం కాదు నా పిల్ల పోయిందంటే మాకు ఒకటే తిరుగుడు ఉన్నది ఏం ఎట్లేసిరో ఏమో ఈ బండలు ఓయమ్మో ఎవరేమ్మా గిట్లేరిగిరు పాడాయి కొత్త బాత్రూమ్ ఇంకా ఓపెన్ కూడా చేయలే ఓయ్యా నువ్వు పిల్లపోయిందంటాను భూమి పట్టు పట్టినే బాత్రూంలో కూడా ఏరిగిపోయిండు ఇళ్ళ మనవో ఏమేసిరే ఏరిగిపోయిన అల్లెంలో గిట్ల బిగించుకుంటారు వాళ్ళ ఇల్లు ఇలా గత్తరేగా వాడా ఏమైంది అయ్యా గిట్ల కూర్చున్నావు మేసిరిగాడు ఎక్కడ పోయిండు కొత్త పాయకాన్లా టైల్స్ మొన్న వేస్తురు కదంటాను మనం ఆ సంసార దగ్గరికి పోయినాము మొత్తం ఏరిగిపోయారు కుండి నిండా ఎందుకు కొరుతున్నావే ఊకే పొద్దుగా లేసి ఒళ్ళుడే తప్పుతుంది మేస్త్రి పని మన ఇంట్లో పని చేసుకుంటా మేస్త్రి చేయి కింద పని చేసేవాడో ఎవడో వానికి వచ్చిందేమో ఏరిగిండేమో ఇది నీళ్ళు వస్తే అయిపోతుంది కానీ కొరుతావు ఇదే నా నీ ఒల్లుడు చెప్పుకుంటారు ఎరిగిరని మా నాపతిలో మనమునము ఆడు కుండి నిండా కుండెడు ఎరిగిపోయిండు రీతి ఏమన్నా రీతి ఎప్పుడు ఉండకూడదు కాదే మరి ఏం చేస్తాం కొత్త ఇంట్లో కదే నా రీతి ఒల్లుడు తప్పదు ఏం ఆలోచించావా నువ్వేం ఆలోచిస్తావు మన ఇంకేం ఆలోచిస్తావా దానిలాగా నా పరిసరాలు నేనున్నా నీకున్న గాడిది లేదా నేను కొడుతున్నా మరి ఏం చేస్తున్నావు నేను గాడిదని పనికి మాలిన దాన్ని కుండెడు ఏరిగిపోయినోడేమో ముద్దు నేను పనికి మాలిన దాన్ని ఆవులదాన్ని గాడిదని ఆడు కుండిని ఒలరకే పనికి మళ్ళీ ఒలరకు నేను గాడిదని పనికి మాలిన దాన్ని వడుతున్నాను నేను ఏం చేస్తున్నావు నీకు పిల్లవైన మైకాంలా ఏం చేస్తున్నావు అర్థమైతే లేదు మైకాంలా మన చెప్పే రే ఒలరకే నోట్లే మన ఊళ్ళో చేస్తావు ఏం ఒలిపిస్తావు నా పరిశ్రమలో నేనున్నా ఇదేనా నీ ఒలరుడు ఏం పరిశాను ఏం నీకు దాన్ని జంట కట్టుకొని పోయిందా నీకు నాకు దాన్ని ఇక నువ్వు ఏడుస్తావు నన్ను చంపుతావు నేను చచ్చినాక కూడా గిట్ల కూర్చుందు లేవు ముద్దుగా కూర్చున్నావు మునమోసిన దాకా లేవు ఆడా కుండెడు ఏరిగిపోయిర్రు అడుగుతా అరే ఈ ఒలరకానికి ఆ పిల్ల భయపడిపోయింది నీ పిల్ల సంసారే నువ్వు సంసారవే అమ్మ వడుతుంది నాయన మరి నువ్వు వలరమంటా నీకెందుకో చెప్పుకోలేదు నీ పిల్ల వడుతున్న పాటిగా నా వలరుట్లా మన పోయా నాకోసలే సావు పిల్ల నాగం చేసిన నేను ఆగం చేయలేనే నేను ఆగం చేయలే మీ అమ్మకి తెలిసి వడుతుంది బిడ్డ అంట నీవు తోలిచ్చిపోయినా పో నాయనా తినవావే నిన్న తినపోతి రాత్రి తినపోతి పొద్దుగాల తినలేవు ఇప్పుడు టైం 2 అవుతుంది ఇంకెప్పుడు తింటావే తినే ఎట్లా తిందిరా ఎట్లా తినబుద్ది బిడ్డ మీ అక్క పెళ్లి చేద్దామనే ₹1 కోటి భూమి అక్బక్ పాడు చేసి 50 లక్షలకు అమ్మిన బిడ్డ 10 తులాల బంగారం తెచ్చిపెట్టిన అన్నీ ఏమేం చేయాలో ఇండి తెచ్చిపెట్టిన దాన్ని గొలుసులు తెప్పించిన అన్నీ చేయించిన అదంతా అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేస్తాం ఏం వస్తుంది మనకు తినండి అరే నువ్వు నాకు చెప్పాల్సింది పోయి నేను నీకు చెప్పాల్సి వస్తుంది తినేజరా వద్దురా వద్దు బిడ్డ నాకు అసలు నేను ఏమవుతానో నాకేం సరే నా పానం ఎక్కనో ఉంది బిడ్డ వద్దురా నా మాట ఏంట్రా మీ అమ్మని మంచి చూసుకోరా నాకేమన్నా అవుతుంది అంత భయం అవుతుంది బిడ్డ నీకు దండం చేస్తారా నీకు నా తిన్నట్టు నువ్వు తినరా బుక్క నువ్వు తిని బిడ్డ నువ్వు అయిందే అది పోయిందిరా నీకన్నా దండం నీవే తినరా బుక్క తినరా తిన్నవో తినలేవు తినరా తినరా నాయన తినరా మా అప్పగారు నువ్వే తినరా నేను నాది అన్నీ అయింది అయిపోయింది మీ అమ్మని జర మంచిగా చూసుకో నువ్వు మంచిగా ఉండు నువ్వు మీ అక్కలాగా చేయకుండా నీకు నా జర మంచిగా సంసారం కాపాడు నాన్న నా పేరు ఇజ్జత్ కాపాడు నువ్వు చస్తా అని మళ్ళీ అట్లా మాట్లాడే నాకు భయం అవుతుంది నువ్వు నాకు కొన్నంత అండనే మీ అక్క పోయిన బాధ కన్నా మీ అమ్మ వాళ్ళు ఎక్కువైందిరా ఏం చేయదు దానికి ఏమన్నా నా మీద ఫికర్ ఉందా మీ నాయన ఏం తింటున్నాను కదా అర్థం చేస్తుందా ఇప్పుడు ఎవరు తింటారు బిడ్డ ఏం తింటుంది నాయన తెలియదు దానికి దాని వరకు దిక్కెళ్ళి నాకు ఇంకా పరిచయం అవుతుంది వేస్ట్ బిడ్డ నా నూకబెట్టురా నిండా నూకబెట్టురా నిండా నూకబెట్టు పొలరుడు కాదురా ఈ ఒల్లుడు దిక్కెళ్ళి నాకు ఏం ఇదే పేసారంటే దీన్ని ఆయనను నేను తిడితేనేమో తిట్టిందాన్ని ఆయన ఊరంతా ఏం అంటలేరు ఆయనని ఎందుకు తీరుతున్నారా నేను ఇంత రోషం వచ్చే మాటలు మాట్లాడితే ఇంత బిగించుకుంటాడేమంటాను తిట్టినారా నేను అది పోయిందిరా నాకు లేదా చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఎటో ఎంత తింటా నా మీద బాగా ప్రేమ ఉంటుంది మీ అమ్మకి తినట్టు బిడ్డ నాకేం వద్దు, నేను తిన్నా నాయన, మస్తు తిన్నా నేను. 3 రోజులు సంది అది పోయినప్పుడు సంది తింటూనే ఉన్నాను ఆయన. నేను నాకు వద్దు, తినట్టు బిడ్డ తినట్టు మీ అమ్మకి. నేను ఒక్క మాట అంటే అన్నది అన్న ఎవరి కోసం అంటున్నా నేను, నీ కడుపు కోసం అంటున్నా నేను. నేను మాత్రం నిన్న పోతే ఎవరంటే దిక్కులేని పచ్చిలాక రూమ్లో ఒక్కదాని కూర్చొని ఏడుస్తున్నా. మీరేమో నా పిల్లానికి ఏం పిక్కరు, మా అమ్మకి ఏం పిక్కరు, యథార్థంగా ఉన్నది అంటారు. మీరు అనుకుంటున్నారు బిడ్డ నాకు లేదారా, నాకు మస్తుంది, ఎవరు దిక్కులేని దాన్ని రా నేను. నీవు మీ నాయననే అంటాను, మీ పాటన బతుకుతున్నారా నేను. ఉన్నకతేమో గట్ల వాయే ఊళ్ళ ముఖం లేకుండా అయిపోయా బిడ్డ మనకు. నాకు లేదారా, ఏ ఏకగాల్చి ఏం మాట్లాడుతుందో, ఏ వదిలేగాల్చి ఏం మాట్లాడుతుందో అంటాను. ముఖం చూపించుకుంటలేను బిడ్డ నేను. దిక్కులేనులకు దేవుడే దిక్కు అంతా. నేను ఎవరికి చెప్పుకుందు, నాకు ఎవడున్నారు తోడు. మోహన్కి చెప్తేనేమో వద్దానమాట. ఏడవకేతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలో నా జాబిల్లి. ఏ పిచ్చిదానా ఏడుస్తా అయితే అదే మీ నాయన చనిపోయాడు, మీ అన్న చనిపోయాడు, వాళ్ళు నన్ను చూసి ఇచ్చారు. కానీ నేను లేను అవే, నేనున్న రోజులు నేను మంచిగా చూసుకుంటున్నా. పిచ్చిదానా నేను మాట వరుస అంటగా నీ అంత మంచిది ఎవరు దొరకరే నాకు. అర్థం చేసుకోవే, నువ్వు తింటేనే తింటా చూడు. అగో పిల్లగాడు మన ఇద్దరిని మంచిగా నడుపుతాడు, నమ్మకం ఉంది. అది పోతే పోతా ఇంట్లో మనమే అని చూసాను బతుకుతా. మేము బుక్క తినే నీకు దండం చేస్తా తినే. ఏ పిచ్చిదానా కోడల దగ్గర పిచ్చిదానా ఒక్క బుక్క తినే, ఒక్క బుక్క దొంగదానా అంబల్ తాగిన అని చెప్పక పతి తినక తినకనే కట్టెపూలలాగా ఎత్తున్నది, కట్టెపూలలాగా ఎత్తున్నది. పిచ్చిదానా తినే ఒక్క తిన బుక్క తిన్నాను. నువ్వన్నా తినరా, నువ్వన్నా బుక్క తిన. భాగ్యం ఇట్లా నవ్వుకుంటూ ఉండాలి చూడు, ఎంత సంతోషం అనిపిస్తుంది నాకు, బాగా అనిపిస్తుంది భాగ్యం. మీ నుంచి కోరుకునేది ఇదే, ఇట్లా ఎప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉందాం మేము. తినిపిడే తినరా, నువ్వన్నా తినరా. నువ్వు బుక్క నిమిషం నేను తినిపి, నా భాగ్యాన్ని తినిపి ఓ బుక్క. తినమ్మా తిని బట్ నాయన తినే నువ్వు తింటా పాడరా. నా భాగ్యానికి ఎంత ప్రేమ నా మీద, పిచ్చి ప్రేమ. అసలు ఇంటున్నావా మీ అత్తయ్య ఇంకా ఒప్పించింది అనుకో, మేము బియ్యం ఇచ్చిన సంగతి, గిన్నె సాడలు ఇచ్చిన సంగతి, బట్టలు ఇచ్చిన సంగతి, పైసలు ఇచ్చిన ఏ చెప్పకు. ముందే రాకాసి రంప మాకు. ఒకవేళ ఆమెకు ఎరికైంది అనుకో మేము ఇచ్చిన సంగతి అని కథ, ఇంకా మాకు గుండె గురుతుందా. ఈ ఊర్లో కూడా ఉన్నది. అమ్మ నాన్నని కాదనుకొని వచ్చిన అన్న, కాదనుకొని వచ్చిన ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ కూడా సొక్క తిట్టి వెళ్ళగొట్టింది. మాకెవ్వరు లేరు, చచ్చిపోబుద్ది అయ్యే టైంలో నువ్వు ఆ దేవుని లెక్క వచ్చి ఆదుకున్నావన్నా. ఆపద వచ్చిన ప్రతిసారి నువ్వు ముందుంటానవన్నా. నీ మేలైతే ఎప్పటికీ మర్చిపోవు. 3 రోజులన్నా బట్టలు లేక స్నానం కూడా చేయలేదు. మీ అత్తకి ఎట్టి పరిస్థితి మాటలు నేను తెలిసి నాకు కొట్టి సంపుతుంది. అవా అవా నీ కాలు మొక్కుతానే వద్దే, ఇస్తే మన పిల్లకి ఇచ్చిరేమో, మన ఇంటి నుంచి తీసుకుపోయారు. అందరికి నాటకాలు అవుతున్నాయి, తమాషా కొట్లాడు చిన్న దానికి నొల్లేంది. ఎందుకు చిన్నదండ్రా? నీకు నీకు చెప్పిపోయినా ముండ కొడుక, ఆడు ముసలి ముండ కొడుకు. నేను ఇట్లా ఊరికి అంటాను, ఇట్లా బయటికి అడుగు పెడితే ఇల్లు నాశనం చేస్తాడు రా అంటా అని. నల్లికుట్ట కొడుకురా, నల్లికుట్ట కొడుకురా. దానికన్నా సిగ్గు ఉండాలి. వాళ్ళ ఇంటికన్నా లేదా మంది ఇంట్లో ఉందామా? ఎవరి ఇంట్లుండని రా, యా రాజ్యాములు ఉండని బచ్చబాజీ వాడుకోవాలి. అందరికి ఒక్కరికి బలిపి ఎక్కువ. ఎవరైనా ఎవరు మామ? हेलो हे भगवान, ये शैतान आ गया मैं खड़ी धूप में, मैं क्या करूं अल्लाह, मैं क्या करूं माधवी अल्लाह। तेरे तब पाड़ पड़ो माँ लड़को आई, इसको खिस्सा माल हो गया शायद माधवी। दाद संगत दूसरे वो बिटो మాధవి. రత్మామ, ఓ రత్మామ, ఎవరున్నారా ఇంట్లో? పిలువురా, ఎవరున్నారా పిలువు. దిగురా కిందికి, దిగు దిగురా కిందికి అని చెప్తున్నా. నీకు తెలియలేదు మేము బీపీకో లేలే.
సరే తరలే. కాదు కళ్ళు తాగలేదు ఆనే ఎవరికి తీస్తాక నా కోపము నీ మీద తీస్తున్నా. కిందికి మండుతున్నట్టుంది. ఏమైంది చెప్పరా అదే అయ్యా సీసీ కెమెరాల రిటార్ట్ అయింది. కానీ మరి ఏం చేయమంటావు? దేనికైంది? ఏమైంది? ఏమైనా ఆ, నీవు ఆ, నా మొగడు ఆ, నా చిన్న కొడుకు ఆ, కలిసి ఆ, నా ఇంట్లో గిన్నెలు ఆ, నా ఇంట్లో బియ్యము ఆ, నా చీరలు ఆ, నా సొమ్ములు ఆ, నా పైసలు తీసుకొని పోయి ఏ సౌండ్ చెప్పింది? ఏ బాడుకో చెప్పిండు? నీకు ప్రూఫ్ నానే. ఏ సౌండ్ చెప్పింది? ఏ బాడుకో చెప్పిండు? ఎప్పుడు మా మీద అరుస్తావేమే? నా పరిసరం నాకుంది. నా పానం బాగాలేక నాకు శాంత గారు పోయి నా ఇంకోసి ఎక్కి చూపించుకున్నా. అదేది మోషన్స్ అయినా నాకు. నీకు 4 ఎక్కించుకోకపోతే 40 మరి మంది ఎప్పుడు దాకా మంది మీద కూర్చుంది. నీ కళ్ళు కారుస్తలేవు అంటున్నా నేను. నీ కొడుకోవాలి మంచిగుంటే. అవును నీ కొడుకులే 10 మందిలో అడుగుతాపా, 10 మందిలో కూర్చుందాపా. ఊపిస్తుపా లేకుంటే ఊపించుకుంటా నేను. నా ఇంట్లో నా బంగారం నా సొమ్ములు నీకు ఎట్లా చేతులు వచ్చినాయి? నీకు చేత కాదే నీ బతుకుల మన్ను అయ్యా. అమ్మా మరదల పిల్ల ఎంతకని మన ఇంటికి వచ్చిన పిల్ల అట్లా అనకమ్మా. అనద్దు మరి. ఏం పిల్ల? మన ఇంటికి వచ్చిందామా తమ్ముని పెళ్ళం. ఎంతైనా మన ఇంటి ఆడవిలతో సమానమా? మన ఇంటికి వచ్చింది. అవునమ్మా. నీ తమ్ముని పెళ్ళం. అవును. నీ మరదల పిల్ల. అవునమ్మా. గట్లనే ఉంది మరి కథ. వాడు కవ్వు పోయి బియ్యం ఇచ్చి వచ్చింది. ముసలిముండ కొడుకు 3 సార్లు తిరిగి నీ ఒక బాడకవ అయితే ముఖం లేకుండా దింకపోయి. అమ్మ బాబాయ్ నీ ఒక్కడవన్న నా వంకకుండా అంటే ఎవరితో ఫోన్ చేస్తున్నా చూడు నీకెవరు చేస్తున్నా చూడు. అమ్మ నాయన చేస్తుండే. మీ నాయన ఫోన్ చేసి అవ్వ మీ నాయన కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు. ఇంత లటార్ అంత ఫోన్ ఉంటుంది, లోట అంత ఫోన్ ఉంటుంది, లటార్ అంత ఫోన్ ఉంటుంది, లోట అంత ఫోన్ ఉంటుంది. కాదమ్మా గొర్రెకాడ ఆయన తాన ఫోన్ ఎక్కడిది? గొర్రెకాడ లక్ష్మయ్య మా ఉండడు కదా, మామ ఫోన్ తోని చేసినావా? నా లక్ష్మయ్య బావ నా లొచ్చమయ్య బాబకు గోసి కింద గుద్దకు డయర్ వేసుకొని లేకుంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆయన ఇంత ఫోన్ పట్టుకొని నీకు ఫోన్ చేసిన. అవునా? ఎవరికి రాదు ఫోన్ చేసింది? లేదమ్మా నాయనే చేసిండు. ఎవరికి ఫోన్ చేసి నాయనే చేసినామా? నాయనే లక్ష్మయ్య మామ ఎందుకు ఎందుకు గొడ్డగా నువ్వు నాకు అర్థమైంది. వాసరా కొడుకులాల ఉడిచాల ఊళ్ళ కొమరక్క కొడుకులు అంటే పేరెళ్తున్నారు బిడ్డ, పేరెళ్తున్నారు. ఓ బాడకావేమో దీన్ని తీసుకొని వస్తుంది, ఓ బాడకావేమో ముక్కు మొక్కలు లేకుండా దెక్కపోయింది, ఒకడేమో ఏం చేస్తాడో నాకే అర్థం కదా. ఆడున్న ఒకటే లేకుండా. సరే తరలే. నువ్వేమో ఆడేమో పోరింగ్ తెచ్చుకుంది, అది ఆడి పోరి, ఇది నీ పోరి. నేనేమని పోరి పిల్లలకు ముడి కింద 20 సంవత్సరాలు రాగానే పెళ్లిళ్ళు చేయాలి. నీకు తెలియదే పిల్లలకు 30 సంవత్సరాలు పెళ్లి చేయకుండా ఎవరు ఉంటారే? ఇట్లనే బలాదురు తిరుగుతారు. నువ్వు ఎప్పుడు వేసుకున్నావు పెళ్లి? 12 ఏళ్ళకి నీకు మొగుడు కావాలి. 30 సంవత్సరాలు వచ్చిన పిల్లలకు పెళ్లి కావద్దు. వాళ్ళ ఇంటికి దాని చేయవా? లేకుంటే ఇట్లా బలాదురు తిరుగుతారు. పిల్లలు సంసారి అమ్మ ఈమె ఇక్కడ 12 ఏళ్ళకి కావాలి. మాకు మొగోడు పిల్లలకు వద్దు, ముంగల్లే ఉండాలి 24 గంటలు. ఇట్లా సంవత్సరం తిరిగి ఆగవచ్చు. ఈ లోకం ఎంత ఉంది మనది, సకల మంది ఎందుకు నీకు మరి? ఉన్నమాట చెప్పదు, ఉన్నమాట చెప్పదు, ఊర్లో ఉండదు. ఉన్నమాట చెప్పదు, ఊర్లో ఉండదు. ఏడికి నీ ఇంటికాడికి వచ్చినా నీ కేర్ కాడికి వచ్చినా నువ్వు మంది ఇళ్ళ కాడికి వచ్చినా మాకు పో అంటుంది. నువ్వు పో, నాకేం అవసరం పోవడానికి? నీకు మంచి మర్యాదతో చెప్తున్నా. నా పిల్లగాన్ని ఇడిచిపెట్టి అన్నమో రామచంద్ర అంట అని చిల్లరవాడి సాగు. ఆడపిల్ల బ్రతుకు అరటాకు సందము అయ్యో లేకుంటే బాలనగర్ కాడ కొత్త బ్రిడ్జ్ చేస్తున్నారు, కొత్త బస్సులు వస్తున్నాయి. బస్సు కింద పడి సాగు, రైలు కింద పడి సాగు, ఏమన్నా తాగి సాగు, నువ్వు సాగు. కానీ నా ఊరు ఇడిచిపెట్టి నా పిల్లగాన్ని ఇడిచిపెట్టి పోయినవా? సరే లేకపోతే నేను సంసారి నీ కొడుకు తెచ్చినప్పుడు లేకుండే నీ కొడుకు సామాను, నువ్వు సావు, నీ పిల్లలు సామాను. 10 పిల్లలు కంటావు, 10 పిల్లలు ఉసురు పట్టుకుంటావు. తమ్ముడు నమ్ముకొని వచ్చిందామా? తమ్ముడు వాడు అట్లేసి నువ్వు నన్ను కొడుతున్నావు. కొట్టు మన ఇంటికి వచ్చింది మరదల పిల్ల చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నీకు పరువు పోతుందామా? నేను నీ గురించి ఆలోచిస్తున్నా.
కొడుకులు ఒక్కడన్నా నా దిక్కు లేడే, ఒక్కడన్నా నా వెనక లేడే. నేనెంతనే ఉన్నావా ఎంత మనువయ్యరా? నీకే నూకుతున్నా అంటున్నావు, ఎవరిని పాటన వాడుతున్నా? నా తిండి తింటున్నావు, ఎవరి పాటన వాడుతున్నా? నీకే నూకుతున్నా అంటున్నావు, ఎవరిని పాటన వాడుతున్నా? నా తిండి తింటున్నావు, ఎవరి పాటన మన ఇంటికి వాడుతున్నా? వచ్చిందావా ఆడపిల్ల? మన ఇంటికి వచ్చిందావా? మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు అత్తమ్మ నీకు కాలు మొక్కుతత్తమ్మ. మా అమ్మ నాన్నని కూడా కాదని నీ కొడుకుతోటే ఉంటా అని వచ్చిన అత్తమ్మ. నీకెవరు దొరకలే? ఓ దునియాలో మొగాలే దొరకలేరా? ఆ కొడుకే దొరికినాడే. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎట్లా చెప్తే అట్లనే చేత్తత్తమ్మ, నీ కాళ్ళ కన్నే పడుంటా. ఏ పోవే, కోటి రూపాయలు కట్టండి, ఏ పోవే మరి. ₹1 ఎక్కడి అత్తమ్మ? పుణ్యానికి వస్తాడు, పుణ్యానికి వస్తాడు, పుణ్యానికి వస్తాడు, పుణ్యానికి వస్తాడు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. తొక్కుతా 2 రాష్ట్రాలకు తెలిసే కుమరక్క అంటే ఏందో. ₹1 కట్నము తెచ్చినవా నా ఇంట్లోకి రానిస్తా, లేకపోతే నా కొడుకు లేని టైంలో చూసి బండ తెచ్చి నీ నెత్తి మీద చంపుతా. ఎందుకు అట్లా కొడుతున్నావు పాపం? పసిపిల్లనే నీకు దేవుడు అన్న సంచి పెట్టలేదు కడుపులా, అది ఏంది డబ్బుల సంచి పెట్టినా నీకు. ఆ దేవునితో భయపడలేదు, ప్రేమించి పెళ్లి చేసుకుని నీతో ఎందుకు భయపడాలి? ఎందుకు ఆ పిల్ల సాబాతులో ఎందుకు ఎవరు అడిగడం ఎవరు లేదనుకుంటున్నావు? ఎందుకు ఆ పిల్ల గురించి? అత్తమ్మ నీకు కాలు మొక్కుతత్తమ్మ, నేను కూడా నీ బిడ్డ లెక్కనే కాత్తమ్మ, గట్ల బూతులు మాట్లాడకత్తమ్మ. నీ కాళ్ళ దగ్గరనే పడుంటా అని చెప్పిన అత్తమ్మ, నువ్వేది చెప్తే అది చేస్తా. చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసినోవో మురిసిపోకేవో సందమామ నీ సిట్ట శివరి దారిలో నాని. ఏమైంది మాధవి? అయ్యో ఏమైందని అంటుంది అయ్యా. మీ అమ్మ వచ్చింది, గొంతు తీసుకొస్తుంది, కొడుతుంది, లోపల ఉంటే బయట దాకా ఈడ్చుకొచ్చింది. కాళ్ళతో కాదు పొట్టి కడుపు కొట్టింది మీ అమ్మ. కాలం తక్కువ అనుకుంటున్నావా? నువ్వు అదే నీ కొడుకుకి ఎందుకే? ఏమైంది? నీకేం ఆశం అవుతుంది? ఏమో. ఏం ఆశం అవుతుంది? మరి ఏమనాలి? ఏమనాలి? ఆ కొమరమ్మ ఏమైంది? అన్న కూడా అమ్ముండదు కొబ్బరి. మరి ఇంకేమనాలి? ఇంకేమనాలి? చెప్పమ్మా, చెప్పు ఏమైంది? నీకేం ఆశం అవుతుంది? నీకు అమ్మ అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, ఆ అమ్మ ప్రేమ అవసరం లేదు, కానీ ఇప్పుడు తెచ్చుకునేది అవసరం. అవునమ్మా, నాకు ఇప్పుడు తెచ్చుకుందే కావాలి. నీకేం ఆశం అయితే ఎందుకు కట్టినావు? సరే, నీకు అది అవసరం, నాకు ఏమేమో అవసరం. కష్టం చెమటోర్చి కష్టపడ్డా, మొగోని లెక్క నాగలి కొట్టినా, మొరాలు పెట్టినా, నారేసిన, గింజకేసిన, తెచ్చింట్లో పెట్టుకున్న మీ అయ్యే తెచ్చియాలి. మా అయ్యే నాకు మందమైన తెచ్చిచ్చిండు, నాకు మందమైన తెచ్చిచ్చిండు. నీ ఇంట్లో కానీ తెచ్చి అసలు తీసుకోపోతుంటే నేను తీసుకోపోతుండే. నా ఇంట్లో బీరువల 50 లక్షల రూపాయలు పోయినాయి, 10 తులాల బంగారం. 50 లక్షలు కాదా? ₹1 నీ అవసరమే లేదు, అవసరం లేదు, నేను తీసుకోలేదు. తీసుకున్నావురా? నీ పైసలు నేను తీసుకోలేదు, నాకు మందమాన్ని ఇచ్చిండు, నాకు మందమాన్ని ఇచ్చిండు. నీ పైసలు తెలిసింటే ముఖం మీద కొడుతుంటే నేను బ్యాంకు పైన విత్డ్రా చేసి ఇచ్చిన పైసలు నేను. అత్తబారు బ్యాంకు అత్తబారు కాదు, సరిగా విను. చౌడు వస్తుంది. అరే మీరందరూ ఒక్కటి అయ్యి మరి ఈ నాటకాలు ఆడుతున్నారు. ఏమాసం వచ్చింది నీకు? అమ్మ అనకురా, అమ్మ అనకు. చెప్పమ్మా, ఎందుకు కట్టినావు? ఎందుకు కట్టినావు? నేను ఇష్టంతో తెచ్చుకున్నా, నేను నీకు చెప్పవసరం లేదు. మరి నువ్వు కొట్టాల్సిన ఏముంది? ఏమంటే దమ్ముంటే మా ఇంటికి వచ్చాడు, మందిలో కాదు కొట్టేస్తాం ఏముంది నీకు? అవును, జాతనైతే రా, పంచాయతీ 10 మందిరా. నీ పెళ్ళం, నీ ఇల్లు, నీ పెళ్ళం. అవునమ్మా, నా పెళ్ళమే నేను తెచ్చుకున్నా, ఇష్టమని తెచ్చుకున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? లేదా తెచ్చుకొడతావాడు ఉన్న ప్రయాణికి స్టార్ట్ కదా. బంగారు చెప్పినట్టు ఏంది, ఏమి లోకం, తల్లేడుండది. నా రక్తం నా రక్తం నా రక్తం పాలు చేసి నీకు పాలు దాపిన, నా పేగు తెచ్చుకొని 9 నెలలు నా కడుపులా పిల్లగాడు అడ్డం తిరిగిండు. బతుకవు కొమరమ్మ, నువ్వు ఆపరేషన్ చేస్తేనే నువ్వు బతుకవు చచ్చిపోతావు అంటే, నేను చచ్చిన సరే నా పిల్లగాడు బతితే చాలని ఆపరేషన్ కడుపు ఓపించుకొని నిన్ను బయటికి తీసిన. ఏముండదు, యాడుండదు తల్లి, ఎక్కడిది తల్లి, ఏడిది తల్లి. అమ్మా, మేము మీకు కావలిస్తే మా ఇంటికి వచ్చి మాట్లాడు, మంది ఇంట్లో మాట్లాడే అవసరం లేదు, అర్థమైందా?